హల్లెలూయా. చదువుకున్న భాగంలో పిల్లలు ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, 18వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాడు. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని కనుక నీ పేరు అబ్రహాము అనబడదు. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును. రాజును నీలో నుండి వచ్చేదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. నీకును నీ తరము తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉండునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈ చరిత్రలో అబ్రహాము గారు అన్యుడు అనమాట. ఎవరంటే మనలాంటి దేవుడు ఎరగనటువంటి వాడు అబ్రహాం. వీరు బొమ్మలు చేసుకొని వాడి తల్లిదండ్రులు తేరాహు వారి కుటుంబం అంతా కూడా చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటూ ఆ వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఊరు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు కల్దీయుల దేశమైనటువంటి కదా, ఇరాక్ అంటాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇరాకీలంతా అప్పుడు దాదాపుగా అరబ్బుల నేర్థం ఇప్పుడున్నటువంటి ప్రాంతం. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారు తల్లిదండ్రులు అందరూ కలిసి చిన్న చిన్న బొమ్మలు చేసుకొని, ఇప్పుడు మన రాజస్థానంలో వచ్చి మనకి ఇక్కడ బొమ్మలు అమ్ముతుంటారు కదా, పండుగ సమయంలో బొమ్మలు చేసి ఆ బొమ్మలు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అలానే అబ్రహాం తండ్రి వీళ్ళందరూ కూడా ఆ చిన్న చిన్న బొమ్మలు చేసుకొని వాటిని వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపేటువంటి వారు. అంటే దేవుడు తెలియనటువంటి వారు. ఆ సమయంలో దేవుడు అంటే ఒక దినాన అబ్రహాం గారికి స్వరము ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. చూద్దామా ఒకసారి, చూడండి. ఇంకొక అధ్యాయంలో 12వ అధ్యాయం మొదటి వచనం.
యెహోవా నీవు లేచి నీ దేశం నుండి ఆ నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నీ నామమును గొప్పగా గొప్ప చేసిందని నీవు ఆశీర్వాదముగా ఉండు. చాలు నీ చాలు ఆశీర్వాదము చాలు వారిని నిన్ను ఆశీర్వదించి వారిని 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రహామును, నాహోరును, హారాను కనెను. హారాను లోతును కనెను. హారాను తను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందింది. అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనేది. అబ్రహాము భార్య అయిన పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండేను, ఆమెకు సంతానం లేదు. చూసారా, మేము చదివినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడ జీవించారంట? కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో తండ్రి అయిన తేరావు వారందరూ జీవిస్తున్నారు. వాళ్ళు అలాగా వ్యాపారం చేసుకుంటూ, చిన్న బొమ్మలు చేసుకుంటూ, వాటిని అమ్ముకుంటూ ఉండేటువంటి వారిని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అదేమన్నాడు? నీవు లేచి నీ దేశమును, నీ బంధువుల యొద్దను, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదని భూమి యొక్క సమస్త వంశములు నీ యొక్క ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేశాను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహామునకు తెలియదు. విగ్రహారాధికులు అని అర్థం. మనలాగా విగ్రహారం చేస్తూ జీవించినటువంటి వారు, ఆ బొమ్మలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ తమ జీవనాన్ని గడుపుతున్నటువంటి బిడ్డలు, వారిలో దేవుడు ఏం చేశాడంటే, మీరు అబ్రహాము గారు నాన్నగారి పేరు ఏంటంట? తేరాహు. నాకు ఎంతమంది పిల్లలు? అబ్రహాము, నాహోరు, హారాను అనేటువంటి వారు ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులలో నాహోరు, హారాను అనేటువంటి వాడు మధ్యలోనే చనిపోతాడు. పిల్లల గమనించండి, అబ్రహాము, నాహోరు మాత్రమే దేవుని వివాహం చేసుకొని పిల్లలను కంటూ ఉంటారు. అంటే నాహోరుకి పిల్లలు కలిగారు, కానీ అబ్రహామునకు సంతానం అందలేదనమాట. షారాయి గొడ్డల్లాగా ఉందంట పిల్లలు. అయితే ఆ సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహామా, నిన్ను నేను దీవిస్తాను అని మాట్లాడు. చెప్పండి, ఏమన్నాడు? అయితే నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే, నేను నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని, ఇక్కడ నుంచి నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ప్రియులరా, ఆ కానాను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చెప్పాడని అర్థం. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ కల్దీలు దేశం నుంచి, ఇరాక్ నుంచి ప్రియులరా కానాను దేశం, ఇజ్రాయెల్ దేశం అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలు, చాలా దినాలు ప్రయాణం చేసి దేవుడు చెప్పినట్లుగా వెంటనే, అంటే ఒకటి గమనించండి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. ఏం చేయాలంట? దేవుడు మాట్లాడే విధానం కూడా మనకు తెలియాలి. అబ్రహాము గారికి స్వరం ద్వారా తన ప్రత్యక్షతను ఇచ్చి తన స్వరం ద్వారా మాట్లాడాడు. అవును, అంతకుముందు ప్రత్యక్షత ఉంది ఏదైనా తోటలో, ఎవరి కదా, ఆదామవ్వల దగ్గర దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుడు చూస్తూ మాట్లాడాడు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర ఆయన ప్రత్యక్షత లేదు, ఆయన కనిపించలా. ఎలా కనిపించాడు? స్వరం ద్వారా మాట, తన వాక్కును అందిస్తున్నాడు. అబ్రహామా, నువ్వు చూపించే దేశానికి నువ్వు వెళితే నిన్ను అనేక జనములకు కదా తండ్రిగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నేను శపించేవారిని శపిస్తాను, నీవు నా మాట విని వెళితే నేను దీవిస్తాను అన్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు రావాలంటే మొదటగా దేవుని మాట మనం వినాలి. ఏమంట?
చెప్పాలి. దేవుని మాట వినాలి. మనం మనుషుల మాట వింటాం కానీ దేవుని మాట వినాలంటే అబ్రహాము కూడా దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం చేశాడు. ఒకటి కాబట్టి దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం అంట. చెప్పండి, ఎవరి మాట వింటే ఆశీర్వాదం? దేవుని మాట. మనుషుల మాట కాదు కానీ దేవుని మాట వింటే మనకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాట వినకపోతే మనం శిక్షించబడతాం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద కట్టిన ఇల్లు వల్లే ఉంటాడంట. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ వస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28, క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం, 28వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల నుండి నేను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. అవును ప్రియుల, దీవెనలు వస్తాయంట. దేవుని మాట వింటే మనకు దీవెనలు అన్నాడు. దేవుని మాట వినకపోతే శాపాలు అన్నాడు. ఇక్కడ వింటేనేమో నేను నిన్ను దీవిస్తాను అని మాట్లాడాడు. నా ఆజ్ఞలను గైకుంటే, నా మాట శ్రద్ధగా వింటే నేను దీవిస్తానని మాట్లాడాడు. ఇక 15వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలని నీకు నీ దేవుడని సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు వింటేనేమో దీవెన, వినకపోతే శాపం అన్నట్టు. కాబట్టి దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దీవెనలు. 81వ కీర్తనలో కూడా అదే మాటలు. 81వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. 81వ కీర్తన 8వ వచనం. 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు అంటున్నాడు. ఏంటంటే ఆయన మాట కదా, ఆయన చెప్పినది మాట చెప్పినట్లు మనం వినాలి. దేవుని వాక్యమే ఆయన మాట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ ఆయన మాటలు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన నోటిలోంచి వచ్చినటువంటి మాటలను దేవుని వాక్ అని అర్థం. దేవుని వాక్యం దేవుడై ఉన్నాడని అర్థం. ఆదికాండం 1వ వచనంలో ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది. కాబట్టి దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని వాక్యమే దేవుడు.